వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి కంటిన్యూషన్ అండి, చాప్టర్ 7. నిన్న మనము ఆమె చేయటము ఇవన్నీ కృష్ణుడు ఏమో ఇట్లా కాదు, ప్యాలెస్ లో ఉంటాము, ఆమె మెడిటేషన్ చేసుకుంటూ ఇట్లా అన్ని వచ్చినాయి కదా, ఆమె అనుభవాలన్నీ సుజాతకి ఇట్లా చెప్పగానే వీళ్ళు మా మా అమ్మ రైట్ పాత్, ఎందుకు ఈమెని క్వీన్ అంది, ఎందుకు ఈమెకి ఇన్ని శక్తులు ఉందని అనుకుంది కదండి. ఆ కంటిన్యూషన్ ఇవ్వాలన్నమాట. శ్రీకృష్ణస్ గిఫ్ట్ అన్నమాట. Anjali was visiting the women's quarters and came to see me. After making some enquiries about my health and little Ishan, she said quietly, "It is time to let go of your guilt over breaking the oath that your father made regarding your marriage." Startled by her words, I looked at her inquiringly. She continued, "Do you think Mata is not aware of what is weighing down your mind? She has already told you that the marriage vows you took with your husband were valid, and that your father made a wrong decision in committing you at a young age to such a brutal man without your consent. What more counsel do you need?" అదే అంజలి వచ్చి ఉమెన్స్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చి చూడటానికి వచ్చిందనమాట. సుజాత నన్ను ఇషాని హెల్త్ ఎట్లా ఉందని ఇంకా చిన్నంగా మాట్లాడుతున్నారనమాట. ఇంకా నీకంతా ప్రామిస్ చేసిందంతా మేము మా నాన్నగారు పెళ్లి చేస్తానన్నారు కదా, అవన్నీ వర్డ్స్ గుర్తు తెచ్చుకుంటున్నావా అని అంటే అట్లా ఉందనమాట. ఇవన్నీ ఎంక్వైరీ చేసావా అని ఇంకా ఆమె మాట్లాడుతూ ఈమె చెప్తుంది, మాతాకి ఇయన్నీ ఎట్లా నీ మైండ్‌లో నుంచి తీసేసేయాలో తెలుసు. ఇయన్నీ ఆల్రెడీ నీకు తెలుసు కదా! మీ హస్బెండు ఆహ్, ఆ పెళ్ళప్పుడు ఓస్ట్ చేశారు కదా! నిన్ను మీ ఇద్దరు కృష్ణుడును, రుక్మిణి ద్వారా అలా మూలం మనిద్దరం పెళ్లి చేసుకున్నామని. కానీ ఇప్పుడు మీ ఫాదర్ ఎందుకు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు నీ చిన్నప్పుడే నీకు చెప్పకుండా, అది కూడా మహేంద్ర. అతనంత మంచోడు కాదు కదా! ఆ! ఇంకేం కావాలి నీకు? ఇంకేమన్నా కౌన్సెలింగ్ కానీ ఏమన్నా ఇంకేమన్నా చెప్పాలా అన్నట్టుగా అడుగుతుందనమాట. అంజలి, "ఈజంట్ ఇట్ ఎ బ్యాడ్ ఓమెన్ టు బ్రేక్ వన్స్ ఓడ్?" అంజలిని అడుగుతున్నాననమాట. ఏమన్నా తప్పా? ఎవరైనా ఒక మాట ఇచ్చిన తర్వాత వాళ్ళ మాటను పాటించకుండా వదిలేస్తే ఏమన్నా ఏమన్నా తప్పా ఏంటి అని అడుగుతుంది. ఇఫ్ వన్స్ వర్డ్ ఈస్ ఇన్ కీపింగ్ విత్ ధర్మ, దెన్ గోయింగ్ బ్యాక్ ఆన్ ఇట్ విల్ బ్రింగ్ ఏ బ్యాడ్ రిజల్ట్. But if one's word is against dharma, then adhering to it will also yield an unfortunate result. One must have the discernment to know which is the better action, breaking a wrongly given commitment or keeping it, despite the suffering it will cause. You know of the tensions brewing in our religion between two sides of the same royal family, the Kauravas and the Pandavas. All of this came about because the patriarch of that family, that great Bhishma, made an oath that he could not marry and have children so that his stepmother's offspring could inherit the throne, and now the struggle among her grandchildren begins. అదే ఏమో ఆహ్, సుజాత అడుగుతుందనమాట. ఇట్లా ఏమన్నా బ్రేక్ చేస్తే ఏమన్నా ఇబ్బంది, బాధాకరంగా ఉంది కదా అని అడుగుతుంటే అంజలిని, అంజలి చెప్తుంది, "ఏం లేదు. ఒక వర్డ్ చెప్పి ధర్మం ప్రకారం వెళ్ళామనుకో, ఒక్కోసారి అది బ్యాడ్ రిజల్ట్ అనేది వస్తది. కానీ ఆ ధర్మానికి ఎగైనెస్ట్‌గా మనం ఆహ్, ఇట్లా కాదు, అట్లా కాదని చెప్పేస్తే ఇంకసల వచ్చే ఫలితం కూడా అంత మంచిది కాదు" అని చెప్తుందనమాట. అదే ఏమి ఒక్కోసారి మంచి యాక్షన్ తీసుకుంటాం. కానీ కమిట్మెంట్ అవుతాం. ఒక్కోసారి ఏంటి అంటే అది తప్పుగా చెప్తాం అనమాట. ఇంతే, ఇంతే చేయాలి, అట్లానే చేయాలి అన్నా కానీ ఇబ్బందొస్తది. ఇయన్నీ టెన్షన్స్ ఏమి చేయమాకు. 2 పక్కల ఆహ్, మంచి ఫ్యామిలీ, మంచి అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయనుకో, అప్పుడు బాగుంటది. అట్లానే ఇప్పుడు కౌరవాస్, పాండవాస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారనమాట. డిస్కస్ చేస్తున్నారాళ్ళు. చూడు, భీష్మ వాళ్ళిద్దరూ మంచి ఫ్యామిలీ నుంచొచ్చారు, కౌరవ, పాండవాసు. భీష్ముడు ఆహ్, హ్మ్, అనుకుంటాడనమాట. నేను పెళ్లి చేసుకొని పిల్లలుంటే వాళ్ళు నాకు ఈ ఈ కింగ్‌డమ్‌ని, ఈ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలిస్తాల్సొస్తది. అప్పుడు స్టెప్ మదర్‌కి ఇదేమి ఉండదు. ల తర్ అన్ అనుకోని వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. అలా చేసుకొని అతను ప్రామిస్‌ని నిజంగా అట్లానే ఫుల్‌ఫిల్ చేస్తాడు. చివరిదాకా అతను ఇబ్బంది పడుతూ చివరికి ఏమైంది? వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్‌లో గొడవలు ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. He had given his word to serve the throne no matter who occupies it. It would have been better.
హ్యాడ్ హీ మేడ్ ఎ కమిట్మెంట్ టు సర్వింగ్ ధర్మ. అతను మాట ఇచ్చాడే గాని ఈ రాజ్యాన్ని కాపాడటం కొరకు ఎవరన్నా దాని మీద కూర్చొని ఆ కింగ్డమ్ లో గాని ఆ రాజ్యం పరిపాలించని కానీ అతను కమిట్మెంట్ చేశాడు గాని ధర్మాన్ ప్రకారమే చేశాడు కదా అని చెప్తుంది. If you had kept to your father's word, you would have had a very unhappy life and you would not have had this beautiful child. One must gain the discretion to know the higher truth and to act accordingly. This is often very difficult. In the higher ages, there was no established legal system as we have now. And it was up to sages to keep the balance in society to the blessings they bestowed and the curses. అదే. నువ్వు మీ ఫాదర్ ప్రకారము మీ ఫాదర్ మాటిచ్చారని చేసుకుంటే, నీ ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వంత హ్యాపీగా జీవితాన్ని అనుభవించేదానివి కాదు కదా! ఇంత మంచి పిల్లోడు కూడా పుట్టేవాడు కాదు కదా! అని చెప్తున్నారనమాట. అది నిజమే కదా! నువ్వు దానికి తగ్గట్టు ఎట్లా ఉండాలి? ఇప్పుడు నువ్వు అట్లా చేసుకున్నట్టయితే ఇంకో విధంగా ఉండేది నీ జీవితము. ఇప్పుడు ఇట్లా అన్నీ చేసుకున్నావు గాబట్టి, ఇంకో విధంగా లేకుండా మంచిగా ఉంది నీకు. పిల్లాడు గాని ఇట్లా మంచిగా పిల్లోడు పుట్టాడు. ఇదేమి పెద్ద కష్టమేం కాదు. ఇదంతా మనకొక సిస్టమ్ లాగా ఇప్పుడు మునులు వీళ్ళందరూ ఎట్లా మన రాజ్యంలో కానీ, ఈ సొసైటీలో తిరిగేవాళ్ళు, వాళ్ళందరూ ఒక్కొక్కసారి సరిగ్గా లేకపోతే వాళ్ళు శాపాలు కూడా పడతారు కదండీ! అది కూడా ఒక్కోసారి మంచి బ్లెస్సింగ్ జేస్తారు. ఒక్కోసారి శాపాలు కూడా వస్తదని చెప్తున్నాడనమాట. అంజలి సుజాత మాట్లాడుకుంటూ. When Sita Ma was on earth, she saw that a transition was needed because the sages were beginning to act out of anger and many innocent people were being affected, particularly the families of those who misbehaved. She and Sri Ram worked to establish a justice system so that the sages would be spared his duty. అది. ఏమంటుందంటే సీతమ్మ భూమి మీదకొచ్చినప్పుడు ఎట్లా మార్పులు చెందింది, ఏమేమి ఋషుల్లో కానీ వాళ్ళని ఎట్లా వాళ్ళని ఎట్లా ఎట్లా ఉండకూడదు, అది ఎట్లా చెయ్యాలి అని చేసిందో మొదట్లో, అట్లానే చాలామంది మంచి మంచి పీపుల్ కూడా వాళ్ళు శాపాలు పెట్టి ఇట్లా తెలియకుండా ఇట్లా అంటే, అలాంటోళ్ళు కూడా దాని కింద ఆహ్, ఎఫెక్ట్ అయ్యారు. అవన్నీ ఆ ఫ్యామిలీస్ అన్నీ కానీ కొంతమంది తప్పుగా మాట్లాడటం వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యారు. కొంతమందేమో మంచిగా ఉండి కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఆళ్ళ కోపాల మీద ఇట్లా అని చెప్తున్నారు. ఈళ్ళొక సిస్టర్‌ని మునులకి తీసుకురావటం వల్ల వాళ్ళు వాళ్ళ డ్యూటీని చేశారని కూడా చెప్తున్నాడు. There are still a few who have the power to curse, but it is generally the ministers and the courts who decide punishment today. They cannot always provide justice, but ultimately, through the law of cause and effect, justice is served. ఇంకా ఇప్పుడు చాలామంది ఇట్లా శాపాలు వాళ్ళకొక రైట్స్ ఉన్నది. చేయడానికి హక్కున్నది. ఎవరెవరు పెద్ద పెద్ద మినిస్టర్స్ కోర్ట్‌లో కానీ ఇట్లా ఆహ్, మనకి తెలుసు కదండీ! కోర్ట్‌లో హియరింగ్ అది వింటూ ఉంటారు కదా! అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళు పనిష్మెంట్‌లు ఇవ్వడానికి వాళ్ళకే ఉన్నది ఇప్పటి వరకు. కానీ అది ఒక్కోసారి మంచి చేస్తది. ఒక్కోసారి తెలీదు. వాళ్ళక్కడ ప్రూవ్ చేసిన దాన్ని బట్టి లాయర్స్ వీళ్ళ తరపున మంచోళ్ళ తరపున వాదిస్తారు. అదే లాయరు. ఒక్కోసారి డబ్బుకు ఆశపడి కూడా చెడుగా కూడా ఆలోచిస్తాడు. వాదిస్తారు కాబట్టి ఇవన్నీ ఏం తెలీదు. మంచి, చెడు ఉంటది అని చెప్తున్నాడన్నమాట. Sri Krishna and Mata are also seeking to help society abandon practices that no longer bring benefit. A small laugh escaped her lips. You must have heard of the time when Sri Krishna as a boy disturbed the sacrifice to Indradev. I nodded. It was not because he does not honor Indradev, but because the villagers were acting out of superstition and fear, not truly understanding that great divine power. He was trying to break blind belief and the projection of pretty human traits onto the devatas. Similarly, we must work to break undiscouraging adherence to commitments made under dress, commitments that do not lead to the greater good. Do you understand what I am saying? అంజలి అడుగుతుందన్నమాట. నేను చెప్పేది ఏంటి నీకు అర్థమవుతుందా? శ్రీకృష్ణుడును మాత ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసి మంచిగా అది వాళ్ళు చేయటానికొచ్చారు. మార్పు ఇదంతా. కానీ అది బెనిఫిట్టా? కాదా? అనేది తెలీదు అనగానే ఈమె నవ్వుతూ ఉందన్నమాట సుజాత. అప్పుడేమంటుంది శ్రీకృష్ణ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంద్రదేవ్‌కి
జరిగింది అంటే, అవును ఏమ సుజాత తలూపుతుంది అంజలి మాట్లాడుతుంటే. ఇదేమంటుందంటే, ఇంద్రదేవుడిని సరిగా గౌరవించలేదని చెప్పేసి, అప్పుడు ఇదంతా నమ్ముతారు. పల్లెటూరులో ఉన్నోళ్ళు ఇది ఒక వాళ్ళేమనుకుంటారంటే సూపర్‌స్టిషియస్‌గా అది అవును నిజము. అది నమ్ముతాము. ఇట్లా చేసినందుకు ఆయన అని చెప్పేసి నమ్ముతారు. దానివల్ల వాళ్ళు భయపడుతూ ఉంటారు. కరెక్ట్‌గా శ్రీకృష్ణుని యొక్క పవర్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని ఉన్నట్టయితే ఇట్లా చెయ్యరు అని కూడా చెప్తున్నారు. కాకపోతే నమ్మకాలు ఏది చేసినా మన దేవతాస్ ఎవరు చేసినా కానీ ఇదంతా నమ్మాలి ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి నమ్మకూడదని కూడా ఈ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి మాటిస్తారనమాట. ఏమన్నా చెయ్యాలి అనంటే మాటిస్తారు. ఆ మాటని దేవుడు ప్రకారం ఏం చెయ్యాలి? ఏది చేస్తే మంచిది ఆ టైంలో అనేది కూడా ఆళ్ళు చేసుకొని అర్థం చేసుకొని ఉంటారు. ఇది నేను చెప్పేది నీకు అర్థమైందా? అని అడుగుతుందనమాట అంజలి సుజాతని. I nodded but replied quietly. If I had married Mahendra, Uddhav would still be alive, Anjali. So don't I bear some fault? అది. ఈమె తల ఊపి చెప్తుంది చిన్నంగా. "నువ్వు గనక సుజాత గనక మహేంద్రను పెళ్లి చేసుకున్నట్టయితే ఉద్ధవ్ బతికుండేవాడా?" అని అంజలి అంటే, సో, డోంట్ ఐ బేర్ సమ్ ఫాల్ట్. నేనేమన్నా ఆ టైంలో ఏమన్నా తప్పు డెసిషన్ తీసుకున్నానా అని చెప్పేసి అనుకుంటుందనమాట. పర్హాప్స్ దట్ వాస్ హిస్ చాయిస్ టు ఫ్రీ యూ. ఐ ఇమాజిన్ దట్ హీ న్యూ ద రిస్క్ బట్ వాస్ విల్లింగ్ టు టేక్ దెమ్ టు హావ్ సమ్ ఇయర్స్ విత్ యూ అండ్ ఎనేబుల్ యూ టు హావ్ హిస్ చైల్డ్. You are not responsible for his death. In the years you had together, you both were able to experience true love, Sujata. How many of the women who pass to our doors can say that? అది. ఇది నీకొక చాయిస్ లాగానే అనుకుంటున్నావు గాని ఉంది కాబట్టి నువ్వట్లా ఆలోచిస్తున్నావు. నువ్వు రిస్క్ కూడా అతను తీసుకొని నీతో మంచిగా ఉండి అంతా మీరు హ్యాపీగా ఉండి పిల్లలు కూడా బాబు పుట్టాడు కదా! కానీ నువ్వు అతను చనిపోయినందుకు నువ్వే కారణం అని ఎందుకు అనుకుంటున్నావు? అతను ఒకసారి అంటారు కదండీ! ఏమన్నా ఎగ్జాంపుల్ మనకి మన ఇంట్లో ఏమన్నా పెళ్ళిళ్ళు ఏమన్నా వచ్చిందనుకోండి, కొత్త కోడలు వచ్చిందనుకోండి, ఇంట్లో ఏమన్నా బ్యాడ్ జరిగిందనుకో, నువ్వట్లా అడుగు పెట్టావు, ఇంట్లో ఇట్లా అయిందనంటారు. వాళ్ళ టైం అయిపోయింది అని అండర్‌స్టాండింగ్ ఉన్నోళ్ళైతే అట్లా మాట్లాడరనమాట. ఈ అమ్మాయి వచ్చింది, పోయిందని చెప్పేసి ఈ అమ్మాయి మంచిదైనా సరే, కోడలు మంచిదైనా సరే ఆ ఫీలింగ్స్ ఉండవనమాట. అదే భావనతో చూస్తూ ఉంటారు. కొంచెం పల్లెటూరుల్లో కొంచెం ఇలాంటి నమ్మేవాళ్ళు ఇది నిజము అని నమ్మేవాళ్ళు ఇలాంటియి. అందుకని నువ్వేమి ఇదేం కాదు. ఉదవ్ చనిపోయినందుకు నువ్వేం కారకురాలేం కాదు అని చెప్తుందనమాట. మీరు చాలా మంచిగా ఉన్నన్నాళ్ళు మంచిగా ట్రూ లవ్‌ని నిజంగా ప్రేమ తత్వాన్ని ఎట్లా ఉండాలి అని మీరు ఎంజాయ్ చేశారు కదా! అనంటే, ఇలా ఎంతమంది వుమను ఈగోడు చేయకుండా బయటకొచ్చేస్తున్నారని కూడా క్వెషన్ ఏస్తుందనమాట. You know some of their stories. Be grateful for the years you had. Nothing in this world is permanent. Suppose you and your husband has managed to escape. He might have died from an illness a few years later. This life is full of uncertainty. You have the benefit of being in Mata's present. Also can taste something of a higher reality, which is the only antidote to the insecurities of your world. Don't waste this precious opportunity by spending your time here in sadness and guilty. Rather, devote yourself to serving others. This will help you put everything into perspective. అంటే అంజలి చెప్తుందనమాట. నువ్వు కనక అలా ఆహ్, ఇతన్ని అంటే మీ హస్బెండ్‌ని కనుక ఇద్దరు గనక తప్పించుకొని ఎళ్లారనుకో, సరే మంచిగా ఉంటారు. తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎళ్ళిపోయారనుకో అతను ఇప్పుడు చనిపోయాడు కదా! ఉదవ్. ఈ తప్పించుకొని ఎళ్ళిపోయినట్టుంటే ఎప్పుడన్నా ఒంట్లో బానక చనిపోయాడనుకో, దానికి కూడా నువ్వే కారకులని ఆలోచిస్తావా? ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటున్నావు కాబట్టి క్వార్టర్స్‌లో నీకు లక్కీగా మాత కింద నీకు మంచిగా సెక్యూరిటీ అంతా ఉన్నది. ఇదొక మంచి ఆపర్చునిటీ నువ్వు ఇక్కడ ఉన్నందుకు టైమ్ స్పెండ్ చెయ్యి. బాగా బాధపడుతూ గిల్టీ‌గా ఫీల్ అవ్వకు. నేను అట్లా చేస్తే, ఇట్లా చేస్తే. ఇదంతా నువ్వేంటి అంటే ఇంకొకళ్ళకి గూడా సర్వ్ చెయ్యి. నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి ఇంకొకళ్ళకి అవసరమైనోళ్ళకి సర్వ్ చెయ్యి. ఇదే చెప్తున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. With those words of counsel, Anjali took her leave.
My attitude had already begun to change, but her words gave me a new understanding of the events that has taken place in my life. అది అంజలి ఇట్లా చెప్తూ ఉందనమాట తనకి సుజాతతో చెప్తూ ఉంటే ఇంకా కొంచెం కొంచెం ఈమెతో మార్పొచ్చేసి చేంజ్ అవుతూ ఉందనమాట. నాకు కొత్త లైఫు ఎట్లా తీసుకోవాలి ఇంకా ముందు ముందు అనేది స్టార్ట్ చేస్తుందనమాట Sujata. Okay. Mothers later, Amba was visiting, and I mentioned to her the time that my mother had helped our Rajkumari escape from the palace guards, and they were both young and living in Vrindavan. I wonder if that is why she has taken an interest in me. I said, I have heard that Mata never forgets an act of kindness. ఈమేమనుకుంటుంది కొన్ని నెలల తర్వాత అంబ వచ్చి చూస్తూ ఉంటుంటే మా అమ్మ అప్పుడు రాజకుమారిని ప్యాలెస్ గార్డ్స్ నుంచి వీళ్ళు డాన్సెస్ అట్లా ఏస్తుంటే చుట్టుపక్కల ద్వారకా దగ్గర అట్లా వచ్చి చూస్తుంటే ఆళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ చేసింది గాబట్టి ఈ పిల్ల చిన్నప్పుడు వాళ్ళు వృందావనంలో ఉన్నప్పుడు అదేమని అనుకుంటున్నాను. అందుకనే నా మీద ఇంట్రెస్ట్ చూపించిందని అనుకుంటున్నాను. కానీ మాత ఎవరిని ఏది చేసినా ఎప్పుడు మంచిగా మర్చిపోదు. ఏది చేసినా మంచిగా దయతో ఉండి అందరిని హెల్ప్ చేస్తదని చెప్తుందనమాట. Sujata, each of the women here has a history with Mata. What she has done for you is because of your relationship with her in the past, not because of your mother. That is what I believe. అదే. సుజాత మీ అమ్మ అదేంటి ఇక్కడున్న ప్రతి వుమన్‌కి అమ్మతో ఒక కనెక్షన్ ఉన్నది. ఎందుకు అనంటే ఇది ఓన్లీ మీ ఆ అమ్మకి ఇది పాస్ట్‌లో ఆ అమ్మకిను మీకున్న రిలేషన్‌షిప్ వల్ల చేస్తుంది కానీ, మీ అమ్మ హెల్ప్ చేసిందని నీకు హెల్ప్ చేయట్లేదు. అదే నమ్మమాకు. ఇది నమ్ము. నేను అదే నమ్ముతున్నాను అని చెప్తుందన్నమాట. Amba and I were seated near the temple in the garden outside the women's quarter. She had been visiting regularly to see me, but also because of the friendship between our children. Ishan ran to Kasini when he saw her, and her whole face brightened at his approach. Growing up with so many people around, with new faces always coming and going, he was becoming an independent child, not overly attached to me. He and Kinsey could play together for hours, hardly notice Amba and me, and this gave us టైమ్ టు టాక్ టుగెదర్. అదే. ఏమంటున్నారంటే అంబాను, సుజాత ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక టెంపుల్ ముందు గార్డెన్ దగ్గర వుమన్స్ క్వార్టర్స్ బయట వీళ్ళు ఎక్కువ ఎళ్లి కలుసుకోవడం ఇట్లా చేస్తుంటే వీళ్ళు ఇంకా ఆహ్, ఈ పిల్లల మధ్య కూడా బాగా స్నేహము ఏర్పడటము, మాటలు ముచ్చట్లించుకోవడము అంతా బాగా వీళ్ళిద్దరి మధ్య బాగా ఫ్రెండ్‌షిప్ అది బాగా ఉందనమాట. అప్పుడు హిల్సానను, కాన్స్‌ని వీళ్ళిద్దరూ ఎక్కువ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకోగానే చాలా ఏదో అప్పటిదాకా ఒక్కడే ఉన్నట్టు అన్న ఫీలింగ్ ఉండేదనమాట. బయటకి రాగానే కొంచెం గ్లో అంత పెద్ద ఫేస్ అయ్యి ఇద్దరు కలిసి ఆడుకోవటము, చుట్టుపక్కల మళ్ళా కొత్త కొత్త పిల్లలు, కొత్త కొత్త వాళ్ళని చూడటము, అన్నీ చేసేసరికి ఇంకా వీళ్ళ అమ్మ దగ్గరికి ఎక్కువ వీళ్ళ అమ్మతో పాటు ఉండకుండా ఎక్కువ తను ఆడుకోవటము, తనంతట తను వేరే వాళ్ళతో వెళ్లి ఆడుకోవటం ఇట్లా చేస్తున్నారనమాట. అట్లనే ఇషానును, కన్స్‌ని కూడా ఇద్దరు కలిసి గంటలు గంటలు ఆడుకోవటము. ఇదంతా అంబాను నేను కొంచెం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళిద్దరూ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి ఆడుకోవటం అట్లా చేసేవాళ్ళం. మనకంటారు కదండీ మనకి పూర్వవాసన అదే పోయిన జన్మలో లైఫ్ బర్త్ తీసుకున్నప్పుడు ఎక్కడిదాకైతే మనం చేసేసి ఆపేస్తే అలా చనిపోతే భగవద్గీతలో గూడా చెప్తారనమాట. ఎప్పటిదాకైతే మన లైఫ్ తీసుకొని ఆహ్, ఆ మంచి పనులు చేసో లేతే ఒక 30% చేశామనుకోండి, మళ్ళా ఈ జన్మలో బర్త్ తీసుకొని ఆ 31% నుంచి స్టార్ట్ అవుతదనమాట మన లైఫ్. అదే మనము మంచి చేశామనుకోండి, ఒక విద్వాంసుడు వాళ్ళ ఇంట్లో కుటుంబంలోనూ రాయల్ ఫ్యామిలీలో ఇట్లా పుడుతూ ఉంటారు అని కూడా చెప్తారు. నాకిది చదువుతుంటే అది గుర్తుకొచ్చింది. ఐ వాంట్ టు షేర్ అండి అది. Heard that Mata shared stories of her childhood when she was lost here. Amba commented. I nodded. I heard that she told how she would meet Sri Krishna in the forest when she was just a child. But Sujata, you must know that she is very modest and there is much more to her stories and then she reveals. అది మాత చాలా ఆమె చిన్నప్పుడు కథలన్నీ చెప్పి మనకు షేర్ చేసింది. పోయినసారి చెప్పింది కదా! అని అనగానే అంబ అవును అని అంది. ఈమె తలూపిందనమాట సుజాత. అయన్నీ ఏం కాదు ఎట్లా శ్రీకృష్ణుడిని అడవిలో కలిసింది చిన్నప్పుడు.
ఆ! ఇవన్నీ ఏంటంటే మా రుక్మిణి మాత ఒక మంచి ఇది ఆమె కథలు వింటాలి. ఇంకా ఆమె ఒక్కొక్కటి ఒక్కోటి ఏం చేసింది అనేది చెప్తూ ఉంటది అని చెప్తున్నారు. ఐ లుక్డ్ అట్ హర్ ఇన్ సర్ప్రైజ్. వాట్ డు యూ మీన్? ఆమె అట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి అని. After Mata's brother started to lock her in her room in the effort to prevent her from leaving the palace, the rishis she had known in her past birth began to appear to her. She engaged in deep spiritual discussions with them. One of the rishis that Mata had been particularly close to in the past was Sage Maitreyi. Have you heard of her? I shook my head. అది. మాతాస్ బ్రదరు ఈమెని ఒక్కోసారి ఇట్లా చేస్తూ ఉంటే, మాతాస్ బ్రదర్ ఎట్లా ఈమెని రూమ్‌లో పెట్టి తలుపేసి, ఈ ఎట్లా ఈమెని కాపాడుకుంటూ ప్యాలెస్ నుంచి ఎట్లా బయటికి రావాలి అని అనుకుందో, అప్పుడు ఋషీసు ఈమె ముందు జన్మలో ఎట్లా ఈమెకి కనిపిచ్చారు, ఎట్లా ఎళ్ళిపోయారు, ఇయన్నీ థింక్ చేసుకుంటూ ఉందనమాట. అవును. స్పిరిచ్యువల్ డిస్కషన్స్ ఎక్కువ వీళ్ళిద్దరూ బాగా ఎట్లా ఉన్నారు అనేది మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఋషీసు దగ్గరగా మాతాకి దగ్గరగా ఉండేవాళ్ళనమాట. ఎక్కువ ఎవరున్నారంటే అదే పూర్వజన్మలో మైత్రేయ ఋషి ఎక్కువగా ఈమెతో ఉండేవాళ్ళు. ఆమ మైత్రేయి ఆమె గురించి ఏమన్నా విన్నావా? అని చెప్పేసంటే ఈమె ఆ! అని తలూపిందనమాట. Apparently my Kansini has some connection to her. That is what Anjali once told me. I think that is why Anjali feels such affection for Kansini and why she has encouraged me to bring her here as often as possible. అది. ఒకసారి కనెక్షన్ ఉంది కన్సినికి మైత్రేయి సేజ్‌తో. అందుకని అంజలి చెప్పింది ఒకసారి నాకు. ఆహ్, కన్సిని మీద ప్రేమ చూపించటం అంజలి ఆహ్, ఇవన్నీ నాకు మంచిగా అనిపిచ్చింది. ఆమె అప్పుడప్పుడు వచ్చి చూడటం ఇది ఎట్లా పాజిబులా అని కూడా అని అనుకుంటున్నారనమాట. You know, once women live here, many of them are not able to return very often. Their relatives prevent them from coming back since it is seen as a stain on the family honor. But Mata has arranged for my husband to travel a good deal, so I am able to get away. He and the Senapati, military general, have been spending much time in Hastinapur. I am not sure if this is a good thing because when he returns, he speaks such high praise of Duryodhana, the eldest of the Kaurava brothers, and one who had great hatred of this Pandava cousin Arjuna. Her voice fell off, and I could see the look of worry on her face. ఇక్కడి నుంచి ఒకసారి వుమన్స్ ఎళ్ళిపోయిన తర్వాత ఎక్కువ సార్లు రారు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తారేమో! కానీ వాళ్ళకి వీళ్ళకి రిలేషన్స్ గాని, ఏమన్నా ఉంటేనే ఇక్కడికొస్తారు. అదొక ఫ్యామిలీ యొక్క ఆనరు. మాతో అట్లా అరేంజ్ చేసింది. మా హస్బెండ్‌కి ఒక డీల్ ఇచ్చిందనమాట. నువ్వు నుంచి ఎళ్ళే ముందు ఆయన ఒక మిలిటరీ జనరల్‌గా ఎక్కువ టైము హస్తనాపురంలో స్పెండ్ చేశాడు. అది మంచిదా? కాదా? అనేది తెలీదు. మళ్ళా ఆయన బ్యాకొచ్చినప్పుడు ఆయన ఎక్కువ దుర్యోధనుడిని పొగుడుతూ ఉండేవాళ్ళనమాట. ఆయన ఎల్డెస్ట్ కౌరవ బ్రదర్ అన్నమాట దుర్యోధనన. ఆయనకి మంచి కానీ పాండవ కజిన్స్‌లో అర్జున అంటే ఇష్టం ఉండేది కాదు అని చెప్తున్నారు. ఈ మాట ఏంటి గుర్తుందా నీకు? అని అనగానే దాని గురించి వర్రీ అవుతున్నావా? అని ఆమె ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ లాగా పెట్టిందన్నమాట. Amba, we should not worry about political matters. I try to reassure her. It is a good thing that we can meet, that our children can spend time together. Look at how much it means to them. I glanced over to where Hishan was watching Kansani as she made up a game with small pebbles she had collected. అమ్మా! నువ్వేం వరీ అవ్వకు. ఇలాంటి ఇలాంటి రాజకీయాల గురించి అసలేం మాట్లాడవకు. నేనేమి ఇదవ్వను. కానీ మంచిదేంటంటే మనం కలవటం వల్ల మన పిల్లలు కూడా ఎక్కువ టైము వాళ్ళిద్దరూ కలవటము చేస్తున్నారు. ఆహ్, ఇషానును, కాన్సిని ఆడుతున్నారు. ఆటలు కూడా ఆటలేంటంటే రాళ్ళది కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన దాని మీద ఒకదాని మీద ఒక మీద పెట్టి స్టోన్స్ ఆట. నాకేంటంటే ఈ స్టోన్ ఆట అనగానే మనం అష్టాచెమ్మా ఆడతాం కదండీ ఇండియాలో. అది గుర్తుకొస్తుంది. అలాంటి ఆటలేమో అనుకుంటున్నాను. చూద్దాం. అవునండి. మళ్ళీ బిల్లంగోడ్ అని గూడా ఆడతారు. రాయి మీద రాయి బెట్టి కొడతారు. అది బెట్టి చార్కోన్ అని గూడా ఆడతారు గదా! రాళ్ళు బెట్టి మధ్యలో 4 డబ్బాల మధ్యలో. ఆ!
అదే నాకు అష్టచెమ్మ అని ఆట ఆడతారు కదా ఆ మని సిక్స్ గీతలు గీసి. ఆరు ఆరు రాళ్ళు ఉంటాయి. ఆ ఆరు రాళ్ళతో ఎత్తేసి. గవ్వలతో ఆడతారు, ఆ గవ్వలతో కూడా ఆడతారు, స్టోన్స్ అవునవును. తో కూడా ఆడతారు. అది అవును. గుర్తుకొస్తుంది. ఆ ఆ అవునండి. మనకు అప్పుడు ఇంకేమన్నా టాయ్స్ లేవు కదా, చిన్న చిన్న వాటితోనే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అవును. చింతపిక్కలు, మనకి రాళ్ళు. అప్పుడు కొబ్బరి ఆకులు ఉంటే దాంతో బొమ్మలు చేసి ఆ మెట్ల మెట్ల కింద, మెట్ల వెనకాల అమ్మ ఆడటం, వండుకోవడం, తినటం ఇయే ఇంకప్పుడు చిన్నప్పుడు అయ్యే కదా! ఆ అయ్యి లేకపోతే ఈ అష్టాచెమ్మ, ముక్కు గిల్లాట, కుందులాట, తర్వాత ఆ కళ్ళకి ఆ గంతలు కట్టి ఆడుకోవడం ఇలాంటియన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట చిన్నప్పుడియన్నీ. అవును. అవును. యాహ్! ఇంకేమన్నా షేర్ చేసుకుంటావా మనీ? ఇంకెవరన్నా షేర్ చేసుకుంటే షేర్ చేసుకోండి. ఉన్నారు, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, అడగండి. యాహ్! జయ ఇంకెవరన్నా గారు, షేర్ చేసుకుంటే జయ గారు షేర్ ఓపెన్ చేసుకోండి. చేస్తారండి, మీరు అన్మ్యూట్ చేస్తారా? యా 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 ఆ, బాగుంది ఈరోజు. అది దుర్యోధనుడు అదేంటి ఫస్ట్ లో ఉమ్, భీష్ముల వారు దాని గురించి చెప్పారు కదా. అది ఫస్ట్ లో నేను వచ్చిన ఫస్ట్ లో యాక్చువల్లీ అప్పటికే 5 minutes అయిపోయినట్టుంది అందులో. అదే ఆయన ధర్మం నుంచి వెళ్ళారు అని అందుకే ఫాలో అయినప్పుడు అని చెప్పారు కదండి. అదేండి ఆయన అది ఓట్ ఒక ప్రామిస్ ఇచ్చారు కదండీ! అతను ఆ పిల్లలు అవును. అవును. ఉమ్, ఆ అది అంటే మనము భీష్ముడు చాలా తన లైఫ్ అంతా అదే ఈ ధర్మానికే ఇది పెట్టేసి ఉంటాడు కదా. ఆ సాక్రిఫైస్ చేశాడు. అవును. సాక్రిఫైస్ చేసి ఉంటాడు కదా ఆయన. అంటే ఇంకా ఆయన పర్సనల్ లైఫ్ అది తన జనరేషన్ అట్లా ఏమీ చూసుకోలేదు కదా. కాకపోతే ఇంకో మాట అన్నారు, వాళ్ళ నాన్నగారి ఓత్ ని తను పాటించారు. అంటే ఇచ్చిన మాట, ఆ ఇచ్చిన మాటని పాటించి తన తన జనరేషన్స్ అది ఏమీ లేకుండా కూడా చేసుకున్నారు అనేది. అంటే అది వింటూ ఉంటాము కానీ రియల్లీ ప్రొఫౌండ్ కదా అనిపించింది. ఆ ఓకే. ఓకే. ఉమ్, అవునండి, పితృవాక్య పరిపాలన రాముడు ఆ చేశారు. మళ్ళీ అంతటి త్యాగం చేస్తారు కాబట్టి భీష్ముడికి ఆ ఈవెన్ తర్పణం ఎవరు లేని తర్పణాలు వదలటానికి కూడా ఎవరైనా వదలొచ్చండి భీష్ముడికి తర్పణాలు. అట్లా ఉమ్, చాలా ఆ చేస్తాడు కృష్ణుడు, చాలా వరాలు ఇస్తాడు. ఆయన ఉమ్, అంపశయ మీద చనిపోయినా తను తను రాసిన తన మైండ్ లో ఉన్న జ్ఞానాన్ని కూడా బయటకు తీపిస్తాడు కదా ధర్మరాజు తోటి. ఆ ఆ ఆ, అట్లా చేస్తారు. ఇంకా చాలా తనకి బహుమతులు వస్తాయి భీష్ముడికి, అవును. తను ఫాలో అయిన దానికి. కానీ తను ఒకే ఒక్క వీక్నెస్ ఏంటంటే అతనికి చెడు చేస్తుంటే ఆపలేకపోతాడు కదా, దానికి చివరిలో కొంచెం సఫర్ అవుతారు అంతే. ఉమ్. అది చెడు చేస్తే ఆపలేకపోవడం కూడా ఆయన అంతా చేసిన హస్తినాపురానికి ఆయన ఆయన కట్టుబడి ఉన్నందుకే ఉమ్, కదా, ఆయన చేతులు కట్టేసినట్టు అయిపోయాయి కదా. అట్లాంటప్పుడు బయటికి రావాలి మాట మించి అంటాడు కృష్ణుడు. ఆ మనం అదే. ఇచ్చిన మాట ధర్మానికి ఉపయోగపడినప్పుడు మనం మాట మించి బయటికి రావాలంట. మాట కంటే ధర్మం గొప్పదంట. ఇప్పుడు అదే ఒక మనిషి అదే. ప్రాణం కంటే దేశం గొప్పది కదండి, ఉమ్, దేశం అవును. కంటే కదా! కంట్రీ గొప్పది. మాటే మంత్రము అట్లా అంటారు కదండీ! అంటారు, కానీ అది చెడుకు వెళ్తుంటే అంతమంది చనిపోయారు కదండి వారిలో, యాహ్! యాహ్! కురుక్షేత్ర ఉమ్, వారిలో. మరి వాళ్ళందరి చావుకి తన ఒక్క మాట గొప్పదా, వాళ్ళందరి బతకడం గొప్పదా? అట్లా ఉంటుంది కదా. ఉమ్, ఉమ్, అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మనము చూసుకోవాలి. ధర్మమే అంటే సత్యం పలికి ఎదుటి వాళ్ళని హత్య చేసేలా కూడా మాట్లాడకూడదు కదండి. అదే ఆ మరి అది అంటే నాకు అది ఆ కృష్ణుడు అలా ఆ అన్నాడా ధర్మ నాకు అది సూక్ష్మాలు ఉంటాయండి కొన్ని కొన్ని. ఇప్పుడు ఒక ఒక సేజ్ దగ్గరికి ఒక ఉమ్, వేటగాడు వస్తాడు. పంది ఆ, వస్తా ఉంటది. ఆ పంది ఈయన వెనకాల వెళ్ళి దాక్కుంటది స్టేజ్ ఉమ్, దగ్గరికి. ఉమ్. వెళ్తే వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇటువైపు సూకరం వచ్చింది చూసావా అని అడుగుతాడు దాంట్లో. ఆ అంటే అవును. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు అంటాడు కానీ ఆ, అబద్ధం చెప్పడు కదా. అదే అట్లా అదే. ఇప్పుడు ఈవెన్ ధర్మరాజు కూడా అశ్రద్ధామ హతః కుంజరహ అని చిన్నగా అంటాడు కదా. నకుంజర. ఆ అట్లాంటి ధర్మ సూక్ష్మాలు ఫాలో అవ్వచ్చంట. ఈవెన్ కృష్ణుడు కూడా చాలా ఫాలో అవుతాడు మహాభారతంలో ధర్మ అమ్మో సూక్ష్మాలను. కృష్ణుడు అసలు చాలా ఉమ్, ఉమ్, అది ఇప్పుడు ఈవెన్ రాముడు కూడా కొన్ని కొన్ని చేస్తాడు సుధాముడు కదండి కూడా అంతే రామాయణం. కదండి. ఒక్కోసారి ఆ, సుధాముడు వాళ్ళ మీద మంచి స్నేహితుడే. అడవిలో కలిసి గురు సందీప ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. గురుగారు వీళ్ళు ముందు వెళ్ళిపోతారు కృష్ణుడును బలరాముడు. తర్వాత తినొస్తాడు కదా. ఆ సుధాముడు వస్తాడు. సుధాముడు లేదు ఇద్దరు తినమని చెప్పి శనగలు గురుగారు ఇచ్చి పంపిస్తే మధ్యలో ఆకలేస్తుంది అనగానే కృష్ణుడు తొడ మీద పడుకొని నిద్రపోతున్నా గానీ లేదు నేను ఈ తినేస్తాడు. చలితో ఉచ్చరణ చేస్తున్నాను, విష్ణు సహస్రనామం చదువుతున్నాను, నా దగ్గరే ఉంది అంటే శ్రీకృష్ణుడు యొక్క పవర్ తెలిస్తే అంత చెయ్యడు కదండి ఇలాంటివన్నీ. ఉమ్, ఉమ్. అది కూడా
కానీ అందులో చెప్ ధర్మం లేదు కదా, అంటే అందులో ధర్మం ఏమీ లేదు, అది అందులో ఆ, కొంచెం స్వార్థం ఉన్నది అనిపిస్తుంది అంతే. నాకు. ఇప్పుడు ఆ, ఈయన కూడా అండి, ఎవరు ఆ, సత్యవతి తండ్రి కూడా ఉమ్, కోరుకోవచ్చు తన కూతురు బిళ్ళలు రాజు కావచ్చని. కానీ అవును ఒక అతన్ని హక్కును కలిగించి చేయాలి, అది గ్రీడినెస్ అవుతుంది కదండి. అవును ఎవరైతే అవును. దానికి అధికారులు, ఆ, ఎవరైతే మంచి వాళ్ళు, ఆయన ఉమ్, పరాక్రమవంతుడు, మంచితనం అన్నీ ఉంది కదా. ఉమ్, ఆనే రాజై ఉంటే ఎంత బాగుండేది. ఉమ్, అంటే అవును ప్రజలంతా సుభిక్షంగా ఉండేవాళ్ళు. అంటే ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం నా మనవాళ్ళు కావాలి, నా కొడుకులు, అట్లా అనేది స్వార్థం అవుతుంది కదా మళ్ళీ. స్వార్థం, అవును స్వార్థంతో స్వార్థం. ఏ పని మనం చేసినా ఎండ్ రిజల్ట్ బ్యాడ్ గా ఉంటుంది. అవును అంతే కదా. అవును అది కూడా అంతే. నేర్పుతుంది భారతం మనకి. ఉమ్, అసలు స్టార్ట్ అయిందే అలా కదా, అది ఆ ఉమ్, ఉమ్. స్వార్థంతో మోహము స్టార్ట్ అయింది అసలు. మోహము స్వార్థము అన్ని. ఉమ్, ఉమ్. ఉమ్, అదే అదే, దాంతో స్టార్ట్ అయింది. అదే, యా, అదే కంటిన్యూ చేయండి అసలు. కానీ ఒక్కోసారి ఇట్లా ఆలోచించాలి, అనలైజ్ చేయాలి కదా మనము, లేకపోతే అట్లా అన్ని కనెక్ట్ అవుతాయి. ఉమ్, వస్తాయండి. మనం అందుకని డిస్కషన్ ఉమ్, చేయాలి అంటేనే ఆ, మనకి ఒకటి ఒకటి తెలుస్తూ ఉంటదండి. ఎక్కువ డిస్కషన్ ఉంటే ఆ, మనకు అక్కడ ఏంటి అనేది తెలుస్తది. మనం చదువుకుంటూ చెప్పుకుంటూ పోయినా కానీ ఆ కాసేపు విన్నాం అనుకుంటాం. తర్వాత మనకి ఉమ్, ఏం జరుగుతుంది, ఎంత ట్రూ ఫ్యాక్ట్ అని కూడా తెలుసుకోలేం కదా! అవునవును, రిలేషన్స్ ఉంటేనే తెలుస్తుంది. యా, ఓకే. పొలిటికల్ మ్యాటర్స్ గురించి అంత డిస్కషన్ వరి అవ్వకు అని ఉమ్, చెప్తూ ఉంది కదా ఏమతో. ఇంకా ఆళ్ళ పిల్లల్ని మంచి మంచిగా కలుసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఒకరొకళ్ళు ఆడుకుంటున్నారు. రాళ్ళాట ఇవన్నీ వాళ్ళిద్దరు కలెక్ట్ చేసినయి అని చెప్తున్నారు. ఉమ్, To the story of Mata, Amba continued. After she married Sri Krishna and he built the island palace for the family, he had this place built for the administrative management of Dwaraka. But he left vacant a large open area behind the building. And one day, when Mata was walking through the grounds, she came to this spot. Amba pointed to the small temple. Ambika Devi, a form of Parvati, appeared to her and showed her to the flight of many women in Dwaraka. It was then that Mata asked Sri Krishna to build these quarters for women in distress and also build a place for the disadvantaged men. Mata then created this temple to Ambika Devi. అదే. ఇంకా అమ్మ స్టోరీ కంటిన్యూ చేస్తుందనమాట. మళ్ళా స్టోరీలోకి వచ్చారనమాట. వచ్చినప్పుడు అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఐలాండ్ ప్యాలెస్ లాగా కట్టారు. అందరూ ఫ్యామిలీ ఉండడానికి. దాని ఎనకాల అదేంటి ఆ ప్యాలెస్ కూడా ఈ ప్లేస్ అడ్మినిస్ట్రేటివ్ ఇట్లా వచ్చి మాట్లాడటం, ఇట్లా చేయటానికి ద్వారకా వాళ్ళు ఏమన్నా ఇబ్బందులొచ్చినా అట్లా వరకే చెప్పారు. కానీ ఎనకాల ఇంకా పెద్ద ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో ఒక బిల్డింగ్ కట్టారు. అమ్మ ఓ రోజు ఇట్లా నడుచుకుంటూ చుట్టూ ప్యాలెస్ చుట్టూ ఇట్లా వెళ్తూ ఉంటే ఈ స్పాట్‌ని కనుక్కుంది. అప్పుడు అక్కడ పాయింట్ చేసి కింద టెంపుల్ రావాలి. అక్కడ అంబికాదేవి రూపాన కట్టింది. ఫార్మ్ ఆఫ్ పార్వతి అక్కడికొచ్చింది. అప్పుడు ఆమ చెప్పిందనమాట. ఇలాంటి చాలా వుమన్స్ ద్వారకాలో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏంటి అంటే ఈ క్వార్టర్స్ ఎవరైతే హస్బెండ్‌లు వదిలేసినా లేపోతే ఆహ్, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ ఆహ్, వీళ్ళు నిస్సహాయంకంగా హెల్ప్ లేకుండా పడిపోకుండా ఉన్న ద్వారకాలో ఉండేవాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారు. అందుకని ఈ టెంపుల్ పెట్టాలి అని అంబికామాత పార్వతీదేవి ఫామ్‌లో కట్టిందనమాట. I looked over the temple, the exterior of which was very simple. It was a small marble structure enclosed by lattice walls on three sides, open to the outside on the fourth, which served as the entrance. But the interior was anything but modest. Carved into the marble were delicate vines, flowers, and boughs, some invalid with silver and semi precious stones, just like the public buildings in Dwaraka. A beautiful and powerful figure of the Devi stood against the back wall, always surrounded by an assortment of fresh flowers, candles, and incense were often burning. The feeling in front of the Devi was so powerful that at times I could go no farther than the entrance. She seemed to change from day to day, sometimes gracefully smiling a blessing, and at other times stern and even fierce. అదే. ఈ టెంపుల్ గురించి చూసాము. బయటంతా చాలా సింపుల్‌గా ఉన్నది. కానీ లోపలంతా మార్బుల్‌తో లాట్రిస్ అంటే మన డైస్ లాగా ఇట్లా మనము
డైమండ్ షేప్‌లో ఉంటాయండి. అది లాటిస్ వాల్స్ 3 పక్కల కట్టారు. ఓ పక్క ఎంట్రన్స్ లాగా పెట్టారు. ఆ లోపలంతా చాలా బావుంది. మార్బుల్‌తో చేసి స్టోన్స్‌తో ద్వారకాలో ఎట్లా ఉన్నాయి చుట్టుపక్కల ఫ్లవర్స్, గార్డెను ఇయన్నీ ఉన్నది. ద్వారకాలో ఎట్లా ఉంటాయో పబ్లిక్ బిల్డింగ్స్ అట్లానే ఉన్నది. ఇది కూడా చాలా ఎనకటి వాళ్ళన అమ్మ ఎట్లా చే అదే ఎట్లా ఉన్నది చుట్టుపక్కల మళ్ళా గార్డెను, ఫ్రెష్ ఫ్లవర్స్ ఈ సాంబ్రాణి పొగ రావటము, ఈ క్యాండిల్స్ ఎలిగించి ఆ స్మెల్‌ని పీల్చటము, ఇదంతా ఒక అమ్మ యొక్క గొప్ప శక్తిని గురించి చెప్పటము, ఈ ఎంట్రన్స్ దగ్గర కన్నా అదేం లేదు. ఇంకోటేంటంటే రోజు రోజుకి కొత్త కొత్తగా ఆమెలో నవ్వుతూ ఆమె దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ మంచిగా జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. Amba was quiet for a time, then picked up her narrative again. I have heard that when Ambika Devi appeared to her, she said, in Vridaba, I sent you sages from the past. Here you will train sages for the future. అదే అంబ కొంతసేపు ఈ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ చెప్తున్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు కామ్‌గా ఉందనమాట. తర్వాత మళ్ళా స్టోరీలోకెళ్ళి చెప్తుందనమాట. ఆ చెప్తున్నప్పుడు అంబికాదేవి వచ్చిందనమాట. వచ్చి ఆమెతో ఏం చెప్పింది వృధాబాలో ఇంకా మునులొస్తున్నారు. పారు జన్మ మునులు. వాళ్ళకి నువ్వే ముందులో ఎట్లెట్లా ఉండాలి, వాళ్ళకంతా నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తుందనమాట. When Anjali was overseeing this woman's quarters, she would often come to the temple at night when we were all asleep and meditate here until dawn. Sometimes, when I would get up early and I walk in the garden, I would see her here, deep in meditation. I think she is one such sage that Mata is training, and perhaps Sumati is another. Amba's voice trailed off, and then she mused in a reflective tone. One day you will have to ask Anjali about her story, how she came to be with Mata. She is not from Dwaraka or Vridava, and her background is quite mysterious. అది. అంజలి ఒకసారి క్వార్టర్స్ దగ్గరికి వస్తూ ఉన్నది. అప్పుడప్పుడు ఏందంటే ఆమె టెంపుల్ దగ్గరకి వచ్చి రాత్రి పూట అక్కడ కూర్చొని వీళ్ళందరూ క్వార్టర్స్‌లో వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆమె మెడిటేట్ చేసుకుంటూ ఉండేది పొద్దున పూట దాకా అన్నమాట. ఒక్కొక్కసారి సుజాత ఇట్లా ముందు లేచినప్పుడు చూస్తూ ఉండేది. ఆ గార్డెన్ దగ్గరికెళ్ళినప్పుడు ఆమె డీప్ మెడిటేషన్‌లో ఉండేదనమాట. ఓహ్! మాత ట్రైనింగ్ ఇచ్చేది ఈమె అనుకుంటా. ఈమె ఋషిని ఈమె అనుకుంటా. ఇంకో ఆమె సుమతి అనుకుంటా అని అనుకోని అప్పుడు అమ్మ ఈ రిఫ్లెక్టివ్ టోన్ లాగా ఇనిపించేదనమాట. అమ్మ వాయిస్ ట్రైల్డ్ ఆఫ్ కానీ ఆమె అంజలి యొక్క స్టోరీ ఇట్లా వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడన్నా అడుగు అని చెప్పేసి చెప్తదనమాట మాత. ఆమె చెప్తదనంటే మాత దగ్గరకొచ్చినప్పుడు అడుగు అని చెప్పి చెప్తుందనమాట. ఆమా అంజలి ద్వారకా నుంచి కాదు, వృధావా నుంచి కాదు. ఆమెకేదో ఇంకా ఎనకాల ఏదో పెద్ద ఆహ్, కథ ఉంది అని చెప్పి తెలియని కథ మంచిగా ఉన్నది అని చెప్పి చెప్తుందనమాట. I cannot ask her, I murmured. I held Anjali is in the highest esteem and would never think to ask her a personal question. But you cannot get her to talk. Amba, she doesn't refuse you anything. I think she has special feelings for you as well as Kasini. అది. నేనడగను అని ఈమేమో లోపల అనుకుంటుంది. కానీ అంజలి మంచి స్టేట్‌లో ఉందన్నమాట ఆమ. మెడిటేషన్ చేసుకుంటూ. కానీ ఆమె పర్సనల్ క్వెషన్ కదా! నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటుంది ఈమ. కానీ ఆమెతో మాట్లాడు అని అమ్మ చెప్తుంటే నేనడగను. ఎందుకంటే కాసిని మీద మంచి ఫీలింగ్స్, మంచి మంచి భావనతో ఉన్నది. నేనడగనని అంటుందన్నమాట. Amba smiled and high for her. I feel here to be in some way an older sister. అమ్మ నవ్వుతూ చెప్తుంది. నేనిక్కడ ఉన్నాను అనంటే ఆమెకొక పెద్ద అక్కని అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే అట్లా అదే భావనతో నేను చూసుకుంటున్నాం ఉన్నప్పుడు అంజలి నేను అని చెప్తా. A year passed, and I was well settled into the routine of my new life. I had begun helping some of the women who came with the children, most of them staying for just a few weeks. One morning, I was taking Ishan's clothing and that of the other children to the washing area. After I had finished this chore, I decided to stop by the garden and let Ishan run around for a while. I watched him as he chased one small animal after another. After some time, he came to sit by me, and it was his nap time. He lay down.
We were in a secured part of the ground and no one else was around. Suddenly feeling very tired, I lay down on the ground next to my son, holding him close to me. Seeing that his eyes were closing, I also allowed myself to drift off to the sleep. As I did, I felt the form of Odo approach and sit beside me. ఒకరోజు ఏమైందంటే, ఈమె ఈ బట్టలు ఉతుకుతూ అదే వుమెన్స్ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వచ్చిందనమాట. కొన్ని ఇట్లా వారాలు ఇట్లా అయిపోయినాక. ఓ రోజు పొద్దున్నే ఇషాన్ బట్టలు ఉతుకుతూ ఆ పని వాషింగ్ ఏరియాలో చూసిందనమాట. వేరే పిల్లల్ని వీళ్ళందరూ ఆడుకోవటం ఇయన్నీ. చూసి ఈ పని అయిపోయిన తర్వాత ఆమె గార్డెన్ దగ్గరకొచ్చింది. కానీ అక్కడ ఇషాన్ అక్కడిక్కడ ఆడుకుంటూ పరిగెడుతూ ఉన్నారనమాట. అలా ఉన్నప్పుడు ఒక యానిమల్ వచ్చిందనమాట. చిన్న యానిమల్ వచ్చింది. జంతువులు అట్లా వచ్చింది. అది తర్వాత ఎవరా అని అనుకుంది. తర్వాత వచ్చి ఇషాన్ వచ్చేసి ఈమె పక్కన కూర్చోగానే ఒక న్యాప్ టైమ్ అని చెప్పి పడుకోవాలి అని చెప్పి చెప్తుంది. కానీ ఈమె పడుకుంది గ్రౌండ్ మీద. కానీ పక్కన ఎవరు లేరనమాట. కానీ చాలా టైర్డ్‌గా ఫీల్ అయింది సుజాత. కానీ ఆ గ్రౌండ్‌కిను వీళ్ళ సన్‌లో ఎవరు లేరనమాట. తర్వాత చూసి ఆమె కళ్ళు మూతపడినాక చూసుకుంటే ఉదవ్ వచ్చి కూర్చున్నాడు పక్కన. కనిపిచ్చాడు. ఉదవ్ నా దగ్గరకొచ్చి నా పక్కన కూర్చున్నాడు అనే భావన ఆమెకి తెలిసిందనమాట. I heard him say, "Malini, our son is very beautiful. You are raising him well. I am glad he is here in the care of our Rupini Devi." అది. ఆ! ఉదవ్ చెప్తున్నాడనమాట. మాలిని ఎందుకంటే ఫస్ట్ జన్మలో మాలిని గదా! ఇప్పుడు గదా! ఈ జన్మలో సుజాతగా పేరు మార్చారు కదా! చా ఇషాను బావున్నాడు. మంచిగా ఉన్నాడు. నువ్వు పెంచే విధానము ఇదంతా అది గాక మీరిద్దరూ మంచి రుక్మిణి మాత ఆధీనంలో ఉన్నారు. మంచిగా కేరు అంతా బావుందని చెప్తున్నాడు. ఇన్ మై డ్రీమ్ ఐ సాట్ అప్ అండ్ సెడ్ టు హిమ్ విత్ ఎ బ్రాడ్ స్మైల్, "ఉదవ్ యూ ఆర్ హియర్." ఆమె కలలో లేచి అదంతా చెప్తుందనమాట నవ్వుతూ. "నువ్వున్నావా ఇక్కడ" అని అడుగుతుందనమాట. హి నోడెడ్ అండ్ రిప్లై, "ఆఫ్ కోర్స్ ఐ యామ్ హియర్. వేర్ ఎల్స్ వుడ్ ఐ బి." ఆ! తలూపి అతను చెప్తున్నాడు. "అవును నేనిక్కడే ఉన్నాను. నేనింకెక్కడ ఉంటాను" అని చెప్పి చెప్తున్నాడు. ఇన్ ద డ్రీమ్ ఐ లే డౌన్ అగైన్ కంఫర్టెడ్ బై హిస్ ప్రెజెన్స్. "ఆఫ్ కోర్స్ యూ ఆర్ హియర్" ఐ మర్మర్డ్ టు మైసెల్ఫ్. ఆమె ఇంకా కలలోనే ఇంకా పడుకొని ఉండి, "అవును నాకు తెలుసు నువ్వొచ్చింది నాకు అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ తప్ప ఎక్కడ ఉంటావు" అని ఆమె లోపల లోపల అనుకుంటుందనమాట. "I have been with you all this while, but I must leave you now," he said very gently, looking into my eyes. చాలా సేపు నుంచి ఉన్నాను. కానీ నేనిప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఆమె కళ్ళ వైపు చూస్తూ చెప్తున్నాను. ఐ సాట్ అప్ అగైన్. వై మస్ట్ యూ లీవ్ ఉదవ్? ఈమె లేచి అడుగుతుందన్నమాట. ఎందుకెళ్ళాలి ఉదవ్ అని క్వెషన్ అడుగుతుంది ఉదవ్‌ని. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు గో. బట్ యూ ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్, మాలిని. ఐ నో లాంగర్ వరీ అబౌట్ యూ. He smiled at me and joy shone on his face. I am happy and I want you to be happy as well for Ishan's and my sake. When you are sad, I feel it. I don't want you to be sad anymore. He placed his hand on my cheek and sat gazing at me for a while. అది నేనింక ఎళ్ళిపోవాలి. నాకు టైమొచ్చిందని జెప్పి అని చెప్తుంది. "నువ్వు మంచిగా ఉన్నావు. రుక్మిణి మాత కేర్‌లో కానీ, ఆధీనంలో మంచిగా నిన్ను చూస్తుంది మాలిని. కానీ నేనేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి కానీ, ఇషాన్ గురించి కానీ" నవ్వుతూ చెప్తున్నాడనమాట. తర్వాత ఒకప్పుడు నువ్వు బాధ ఉంటే నేను కొంచెం నాకు గూడా బాధ అనిపిచ్చేది. ఇంక బాధపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి గిల్లుతున్నట్టు గిల్లి ఇట్లా వెళ్ళిపోతున్నాడనమాట. నవ్వుతూ ఆమె వైపు చూసి సుజాత కళ్ళు ఉదవ్ చూసి వెళ్ళిపోతున్నాడు. "ఐ యామ్ ఓకే నౌ ఉదవ్," ఐ విస్పర్డ్. "ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ యూ బ్యాక్." రైజింగ్ హి టర్న్డ్ అండ్ వాక్డ్ అవే. "ఉదవ్," ఐ కాల్డ్ ఆఫ్టర్ హిమ్. అది. "నేనిప్పుడు అంతా బానే ఉన్నాను ఉదవ్" అని చెప్పి ఈమె చిన్నంగా చెప్తుందనమాట. కానీ నేనెళ్ళిపోవాలి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నాడనమాట నడుచుకుంటూ. ఉదవ్ అని ఈమె పిలుస్తూ ఉందనమాట. హి పాస్డ్, టర్న్డ్ అండ్ సెడ్, "వి విల్ మీట్ అగైన్. ఫర్ ష్యూర్ వి విల్ మీట్ అగైన్." దెన్ హి కంటిన్యూడ్ వాకింగ్. అది. అతను ఆగి చెప్తున్నాడు. తిరిగి చెప్తున్నాడనమాట. "మళ్ళా కలుద్దాము. డెఫినెట్‌గా మనం ఇంకా ముందు ముందు కలుసుకుంటాము" అని చెప్పేసి నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. The sun was in its afternoon declined when I awake to find little Ishan also stirring.
At first, I was dazed and unsure of where I was. It took me a few minutes to recall that I had fallen asleep in the garden by the side of my younger son. After I fully returned to waking consciousness, I remember my day. Your father Uddhav was here, I whispered to Ishan, still aglow with the feeling of his presence. అది అప్పటికి మా ఎండ కూడా వచ్చేసింది. ఎండ కూడా పోతుంది. అప్పుడు నిషాను కళ్ళు చూస్తూ ఉన్నాడనమాట. ఏమైంది? ఏంటి? అని. ఇషాన్‌తో చెప్తున్నాననమాట. కొన్ని క్రితం ఏం జరిగింది ఆమె కలలో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండి, ఓహ్! ఇక్కడేనా నేను పడిపోయా ఇక్కడే కాస్త అలసిపోయి నిద్రపోయాను ఈ గార్డెన్ దగ్గర. అది వాళ్ళ కొడుకు పక్కన ఇషాన్ పక్కన అని చెప్పి తెచ్చుకొని, తర్వాత ఈ స్టేట్‌లోకి వచ్చిన తర్వాత అంతా గుర్తు తెచ్చుకొని ఉదవ్ ఉన్నాడు. ఇషాన్‌కి చెప్తుందనమాట. నిజంగా నేను ఆహ్, ఉదవ్ వచ్చింది ఫీల్ అయ్యి ఉన్నట్టు నేను చూసాను అని చెప్పి ఇషాన్‌తో చెప్తుందనమాట. Slowly, the words Uddhav had spoken returned to me. The experience was so vivid, so real that I wondered whether it had been a dream or whether Uddhav has in fact visited me in a physical form. I was left with the feeling that he had come to say goodbye. Off and on, I had felt his presence this few years since his death, but now he was departing, called somewhere else in the universe, and I could no longer hold him back. Oddly, I didn't feel sad about letting him go. In fact, it felt right. It seemed a blessing that he had stayed by me for so long until I was ready to accept his death fully and begin a new life for myself. The timing was perfect because I had truly adapted now to life in my new surroundings. అది చిన్నగా ఉదవు మాట్లాడినయన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండి, ఇప్పటి వరకు నా ఎక్స్‌పీరియన్స్ ఉదవ్‌తో ఉన్నది నిజమైనది. కానీ అతను కలలో చెప్పాడు కదా! నేనింకా ఏమో నిజంగా ప్రెజెంట్ ఫార్మ్‌లోనే వచ్చినట్టు ఊహించుకొని ఉన్నది. కానీ నేనింకా ఎళ్ళిపోవాలి ఈ యూనివర్స్ నుంచి. ఉదవ్ చనిపోయిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నాడు, కనిపిస్తున్నాడు, ఈమెని చూస్తూ ఉన్నాడు. ఈమె తలుచుకున్నప్పుడల్లా అన్నీ బానే ఉన్నది. కానీ ఇక్కడి నుంచి ఇంక ఎళ్ళిపోతున్నానన్నాడు. ఆహ్, అది నేను కొంచెం బాధపడకూడదు. ఎందుకంటే ఉదవ్ చనిపోయిన దగ్గర నుంచి ఇంకొక కొత్త లైఫ్‌లోకి తను తీసుకోపోతున్నాడు. ఎక్కువ లాభం లేదు. ఇప్పటిదాకా నాకు నా ఎమ్మట ఉండి అన్నీ అతను చనిపోయినా గానీ నేను అగ్రీ చేసి కొత్త లైఫ్ అంతా ఈ సరౌండింగ్స్‌కి చుట్టుపక్కల నా కొత్త లైఫ్‌కి అంతా అడ్జస్ట్ అయ్యాను అని చెప్పి చెప్తుంది. I was completely absorbed in the experience, feeling the comfort of having been in the presence of Udo and in the awareness of releasing him. For some time, I sat reflecting on the dream as Ishan slowly began to stir. When he and I finally returned to our quarters, there was a palpable joy in the air and excitement that I have never seen before. The palace was humming with energy as if a great celebration had just occurred. I had only been gone a few hours. What could have taken place? I wondered, still very much absorbed in the feeling of having been with Uda. So preoccupied was I that I didn't think to inquiry about the elevated atmosphere until one of the women asked, Sujata, where were you when Mata arrived? Anjali went to your room to look for you. అదే. ఈమా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉందనమాట. అదే గుర్తు తెచ్చుకుంటూ ఏమైంది ఉదవ్‌తో ఎట్లా ఫీల్ అయింది? ఎట్లా ఏం మాట్లాడుకున్నారు? ఆ ప్రెజెన్స్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. తర్వాత ఆ డ్రీమ్ నుంచి బయటకొచ్చినాక ఈషాను చూస్తూ ఉన్నారు కదా! వాళ్ళ మదర్‌ని. ఇంక చివరికి దగ్గరికొచ్చేసిందనమాట. అందరూ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నారు ప్యాలెస్‌లో. మంచి ఎనర్జీస్, హై ఎనర్జీ మంచి సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. అట్లానే చూసింది కొన్నాళ్ళు. తర్వాత లోపలికొచ్చేసిందనమాట. ఏం జరిగిందో ఏమో అని అనుకోని ఇంకా ఉదవ్‌తో ఉన్న ఫీలింగ్ అవి గుర్తు తెచ్చుకుంటూ కూర్చుందనమాట. తర్వాత ఒక వుమను చెప్తుందనమాట. "సుజాత ఎక్కడికెళ్ళావు? మాత వచ్చినప్పుడు అంజలి కూడా నీ కోసం చూసింది" అని చెప్పి అడుగుతున్నారు. "మాత వాస్ హియర్?" ఐ ఆస్క్డ్. షీ నోడెడ్. ఆ! అమ్మొచ్చిందా ఇక్కడ అని సుజాత అడిగింది. అవునని చెప్పి తల ఊపుతుంది. అండ్ గెస్ హూ షీ బ్రాట్ విత్ హర్? ద వుమన్ హర్రీడ్ ఆఫ్ బిఫోర్ ఐ కుడ్ ఎంక్వైర్ ఫర్దర్. I assumed that Mata had brought her attendants. I was sorry to have missed her. It was becoming a rare occasion for Mata to visit, and we did not take her appearance for granted. It could be months before we could see her again. అది.
ఏంటంటే ఆమె వచ్చిందా అని అడిగితే, అవును గెస్ట్ చెయ్యి ఏమేమి తీసుకొచ్చింది అంటే, ఈ వుమన్‌తో పాటు ఎంక్వైరీ చెయ్యి ముందు ముందు ఏమవుతది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆమెతో పాటు అటెండెన్స్ కూడా తీసుకుంది. నేనది మిస్ అయ్యానా ఏంటి? ఇలాంటిది రేర్‌గా జరుగుతది మాత విజిట్ చేయడానికి. ఇంకా, ఇంకా కొన్ని నెలలు పట్టొచ్చు. అవును మళ్ళా నువ్వు చూడాలి అని అంటే అని గూడా చెప్తుందనమాట. "Oh, we were looking all over for you, Sujata," said Sumati when I encountered her in the hallway. హాల్‌వేలో కనిపించినప్పుడు సుమతి సుజాతని అడుగుతుంది. "నువ్వెక్కడున్నావని అంతా ఎతికాము, చూసాము" అని. "ఇషాన్ అండ్ ఐ ఫీల్ అస్లీప్ ఇన్ ద గార్డెన్. ఐ యామ్ సారీ టు హావ్ డిసపియర్డ్ అండ్ టు హావ్ మిస్డ్ మాత." అది సారీ చెప్తుందనమాట. "నేను ఇషాను గార్డెన్ దగ్గర పడుకొనున్నాము. మాత వచ్చినప్పుడు కనపడనందుకు సారీ" అని చెప్తుంది. మాత బ్రాట్ శ్రీకృష్ణ విత్ హర్ అండ్ హిస్ వెరీ ప్రెజెన్స్ evoked such joy among us. He was in a playful mood, so encouraged with the woman and children. Mata was very pleased. అది మాతతో పాటు శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు. అది మాకు చాలా మంచి ఆనందకరంగా సెలబ్రేషన్‌లా మంచి పండగలాగా వాతావరణం అంతా బావుంది. ఆడుకునే మూడు ఇయన్నీ బావున్నది. అందుకని ఆమె అన్ని వచ్చినప్పుడు అందరు వుమన్స్‌తో, పిల్లలతో బాగా కలిసిపోతూ ఉంటది. మాత చాలా మంచిగా అందరిని ఎంకరేజ్ కానీ, అన్నీ అందరితో కలుస్తూ ఉంటదని గూడా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణ, I explained. He was here. Sumati nodded. By now, I was learning to see the connections between events that took place. అది శ్రీకృష్ణ వచ్చాడా అనే క్వెషన్ మార్క్ ఏసుకుంటుందనమాట. సుమతి చెప్తుంది. అవును అని చెప్తుంది. అటైతే నేను ఏమేమి ఇక్కడ జరిగినది, ఆ ఈవెంట్స్‌తో కనెక్షన్ అవ్వాలి, తెలుసుకోవాలి దాటి గురించి అని కూడా అంటుందనమాట. That explains it, I murmured to myself. It was he who had brought Uddhav to me and who helped me to realize that it was time for me to let him go. I did not share with Sumati or anyone what I had experienced, but I took it as a gift. I knew that I could not move forward as long as I clung to Udo. Now I was letting him go, and it felt right. Sumati must have noticed both my surprise and disappointment at having missed Sri Krishna, because she leaned over and whispered, "Don't worry, my dear. I am sure Mata will find another occasion for you to see him." అది. ఏ ఏమనుకుంటుంది ఈమేమో లోపల అనుకుంటుంది లోపల లోపల అనుకుంటుందనమాట. ఉదవ్‌ని కూడా తీసుకొచ్చాడు కదా! నాకు ఉదవను, శ్రీకృష్ణను, రుక్మిణి వాళ్ళ ఆధీనంలోనే పెళ్లి చేసుకున్నాం కదా! ఇయన్నీ ఏంటి ఈ టైం అంతా ఎళ్ళిపోయింది. కానీ సుమతి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయలేదు. ఆమెకెందుకంటే చెప్తే ఇదొక గిఫ్టా ఏంటి నాకు? ముందు ముందు నాకు ఉదవ్‌తో ఎట్లా ఉన్నది? ఏంటి? అని అనుకున్నాను. కానీ ఇప్పుడంతా సుమతి ఈ సర్ప్రైజెస్‌కి డిసప్పాయింట్ అవ్వద్దు. మాత ముందు ముందు శ్రీకృష్ణుడు మళ్ళా తీసుకొస్తది అని కూడా చెప్తుందనమాట. ఎందుకంటే అదే టైంలో ఇట్లా శ్రీకృష్ణ, మాత ఇక్కడికొచ్చారు. ఉదవ్వును ఏమో డ్రీమ్స్ నిద్రపోతున్నప్పుడు సుజాత. సుజాత ఇద్దరు అక్కడున్నారు కదా! వాళ్ళ ఆధీనంలోనే చేసుకున్నాం కదా! అని ఏమనుకుంటుంది సుజాత. కానీ సుమతి నువ్వేం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోసారి మాత తీసుకొస్తది శ్రీకృష్ణుడిని అని చెప్పి, ఇంకేమైనా పండుగలున్నప్పుడు ఏమైనా కలవచ్చు ఆమెని. శ్రీకృష్ణుడిని చూడొచ్చు అని చెప్పి కూడా చెప్తుందనమాట. For the next several days, all the woman would take about was the visit of Sri Krishna, his infectious laughter, the joy in his eyes, the upliftment he brought. They all seemed to be under a most delightful spell, a spell that also washed over me as I began to experience a newborn sense of peace and contentment. కొన్ని రోజులైనాక వీళ్ళందరూ శ్రీకృష్ణని చూడటానికి వెళ్తున్నారనమాట. అందరూ మంచి ఎదురు చూస్తున్నారు. మంచి ఆనందంతో, నవ్వుతూ ఏమేమి తీసుకొస్తాడు? ఏమేం చేస్తాడు? ఏంటి? అని మంచిగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అదేంటి కొత్త భావన లేతే ఏ స్ శాంతి గాని ఇట్లా ఏమన్నా తీసుకొస్తాడా? ఏంటి? ఏది ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఎదురు చూస్తున్నారందరూ. In the days and weeks that followed, the image of Uddhav faded from my mind, and I found myself thinking of him less and less. I stopped speaking to him when Ishan and I were alone in our room. No longer did I imagine him lying beside me as I drifted off to sleep at night. I felt fine letting him go, but there was a void now, and I began to feel as if I was waiting for someone or someone to fill it.
Yet I could not imagine who that person might be. I had no desire to marry again, and I knew that this was not a possibility. I had made a scared vow during my marriage that I would have no other husband in this life. To the outside world, I was a dead person. Although I had given up thinking of a future, now I began to wonder who I was waiting for, because it did feel as if I was waiting for someone. అది. కొన్ని రోజులు, వారాలు అట్లా కలిసిపోయిన తర్వాత చిన్న చిన్నంగా ఉదవ్ గురించి ఆలోచించటం కొంచెం తక్కువైపోయిందనమాట. తర్వాత ఈమె పడుకున్న రూమ్‌లో ఇషాను ఈమె పడుకున్నా గాని గుర్తు తెచ్చుకోకుండా ఇంకా రేత్రిపూట కలలు కానీ, పక్కన ప్రెజెన్స్ అవుతున్నారు, ఉన్నాను ఫీల్ అవ్వటం ఇలాంటియన్నీ ఏం లేకుండా తగ్గించుకుంటూ వస్తుందనమాట. ఒకరోజు ఎవరో వస్తున్నారు మళ్ళా ఫిల్ చేయటానికి ఆ స్పాట్‌ని అదే ఆ అని చెప్పి ఆహ్, గుర్తు తెచ్చుకుంటుందనమాట. ఇమాజిన్ చేస్తుంది. ఊహించుకుంటుంది. ఏమని? ఎవరు ఆ పర్సను? అని అనుకోని మళ్ళా నేను పెళ్లి చేసుకోననుకున్నాను. నేనొక ప్రామిస్ చేశాను. ఇది జరగదు. ఆహ్, ఇంకొకళ్ళు ఈ లైఫ్‌లో ఉదవ్ తప్ప ఇంకెవరు ఉండరని మేము అనుకున్నాము అప్పుడని గుర్తు తెచ్చుకొని, కానీ బయట వాళ్ళకేంటి చూసే వాళ్ళకి ద్వారకాలో వీళ్ళందరూ ఈమె చనిపోయిందని తెలిసిందనమాట. కానీ నా ఫ్యూచర్ గురించి కానీ నేను ఆలోచిస్తే నేనేదో దాని గురించి ఆహ్, ఎదురు చూస్తున్నాను. అది ఏంటి? ఎవరొస్తున్నారు? అని చెప్పేసి అనుకుంటుందనమాట. A few weeks later, Amba came to visit. I hear Sri Krishna was here to see the woman, she began. కొన్ని వారాలయిన తర్వాత అమ్మ వచ్చి చెప్తుందనమాట. శ్రీకృష్ణ వచ్చాడు ఉమన్‌ని చూడటానికి అని చెప్పి మొదలుపెట్టిందనమాట. ఓహ్! ఐ స్మైల్డ్. కెన్ యూ బిలీవ్ ఇట్? అండ్ ఐ హాడ్ ఫాలెన్ అస్లీప్ ఇన్ ద గార్డెన్ అండ్ ఐ మిస్డ్ ద హోల్ ఈవెంట్. బట్ దిస్ జాయ్ హాస్ స్టేడ్ హియర్ విత్ దట్ వుమన్, విత్ మీ యాస్ వెల్, ఈవెన్ ఆఫ్టర్ దిస్ మెనీ వీక్స్. ఈమె నవ్వుతూ నేను మర్చిపోయాను. అప్పుడు నిద్రపోతూ గార్డెన్‌లో ఇదంతా ఈవెంట్ ఇదంతా వచ్చింది. కృష్ణుడు మాతతో పాటు వచ్చిందంతా మర్చిపోయాను. ఏం జరిగింది? మళ్ళా ఆహ్, ఈ ఆనందము ఈ ఈ వుమన్స్ ఈ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళతో అంతా పంచుకోవడానికి మళ్ళా కొన్ని వారాలు పాస్ అయినా వచ్చారా అని చెప్పేసి అనుకుంటుందనమాట.